వందనాలు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. బాగున్నారా అందరూ? హల్లెలూయా. మిమ్మల్ని బట్టి నన్ను బట్టి యేసు నామమునకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రార్థన పూర్వకంగా వాక్యంలోనికి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడవు నాయన, మహాఘనుడవు, ప్రేమ స్వరూపుడవు తండ్రి. మీరు లోకమునకు రక్షకుడై వెలుగై ఉన్నారు తండ్రి. ప్రభ మీకు వందనాలు నాయన. మరి ఉదయాన ప్రభ ఈ వాక్యం చేత మమ్మలను నడిపిస్తూ శుద్ధీకరిస్తూ మీ రహస్య రాకడకు సంఘమును సిద్ధపరుస్తున్నందుకు నాయన మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియజేస్తూ ఈ ఉదయకాలం ముందు ఈ వాక్యం చేత మమ్మలను సరిచేసి క్షమించి మీరు అక్కడికి సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి ఎలా ప్రార్థన చేయాలో నేర్పించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను. పరలోకమందున్న మా తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదు అనెను. మరొక్కసారి చదువుకుందాం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదు అనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడి అని అనెను. మనకి కావలసిన వాక్యము ఇందులోనే ఉంది. ఆమేన్, హల్లెలూయా. 3వ దినాన గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. ఈ సబ్జెక్టు చాలా 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. 1వ వచనము ఒక మంచి సబ్జెక్ట్ ఇది. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. మొదటి వచనమే మా పెద్ద సబ్జెక్ట్. ఇక్కడ రహస్య రాకడలో సంఘము పైకి వెళ్ళిపోయినప్పుడు ప్రభు అయిన పెండ్లి కుమారుడిగా రహస్య రాకడలో వచ్చి తన యొక్క వధువు సంఘాన్ని, పెండ్లి కుమార్తెను, ఆ కన్యకను తీసుకొని మధ్యాకాశంలోనికి వెళ్ళిపోతాడు. అక్కడ వివాహ మహోత్సవము గొర్రెపిల్లతో జరుగుతుంది. గొర్రెపిల్ల అనగా యేసుక్రీస్తు ప్రభు, కన్యక వధువు సంఘము అనగా మనమే, భూమి మీద ఉన్నటువంటి ఇప్పుడు క్రైస్తవీయ సంఘమే, సార్వత్రిక సంఘమే వధువు సంఘము. పెండ్లి కుమార్తె మీరు నేనే, మనందరము కలిసే యేసయ్యకు ప్రధానము చేయబడిన వధువు, పెండ్లి కుమార్తె. భూమి మీద ఉంది ఇంకా పెండ్లి కుమార్తె అయిన క్రైస్తవ సంఘం. గొర్రెపిల్ల రక్తంలో కట్టబడినటువంటి సంఘమే వధువు, పెండ్లి కుమార్తె. ప్రభు ఆ పెండ్లి కుమార్తెను వివాహం చేసుకుని మధ్యాకాశంలో ఆ వివాహ మహోత్సవం అనే ఆ యొక్క మొదటి వచనము మీద పెద్ద సబ్జెక్ట్ ఉంది. అయితే నేను ఆ సబ్జెక్టు తీసుకోవట్లేదు, కానీ మరొక సబ్జెక్టు ఇందులోనే ఉంది. యేసు తల్లి అక్కడ ఉండెను. వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు యొక్క కుటుంబం అనగా మరియమ్మ తల్లి, యేసుక్రీస్తు ప్రభు. మరి యేసేపు అనగా మరియమ్మ తల్లి భర్త యేసేపు గురించి అక్కడ రాయబడల. యేసు తల్లి మాత్రమే అక్కడ నిలబడి ఉందంట. అంటే ఆ పెండ్లికి పిలువబడింది. అయితే యేసయ్యతో పాటుగా అక్కడ వాళ్ళిద్దరు ఇంటి దగ్గర సంభాషణ జరిగి ఉండొచ్చు. ఎప్పుడు
ఎప్పుడు 30 సంవత్సరాల వరకు తల్లిదండ్రుల మధ్యలోనే ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. 30 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సేవకు సమాజంలోనికి వచ్చేసాడు సేవ చేయటానికి. 3.5 సంవత్సరాలు శిష్యులను ఏర్పాటు చేసుకొని, పిలుచుకొని, ఏర్పరచుకొని, ఇంకా వారి యొక్క సహవాసమును కొడగట్టుకొని, సమకూర్చుకొని, ఏక మనసుతో, ఏకాత్మతో సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యులతో కలిసి. ఆమేన్. అయితే యేసు తల్లి అక్కడ ఉండెను. ఆయన శిష్యులను ఆయన వివాహమునకు, యేసును ఆయన శిష్యులను వీళ్ళు కూడా అక్కడ పెళ్లికి పిలువబడ్డారు. అందరికీ పెళ్లి పిలుపు వచ్చింది. ఇప్పుడు ఆయన శిష్యులుగా మనమున్నాం. ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి అని అంటే సంఘము, వధువు సంఘము. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ఇక్కడికి మరియమ్మ తల్లి ఇంకా కొంతమందితో వచ్చి ఉంటారు. ఏది సలోమి, ఇంకొక మరియ, మగ్దలేని మరియ, వీళ్ళందరూ ఎప్పుడు ఒకే చోట ఉంటారండి. ఎక్కడ చూసినా వీళ్ళతోనే ఉంటుంది వాక్యం. మరియమ్మతోటి ఇంకా కొంతమంది స్త్రీలు అని అన్ని చోట్ల మరియమ్మతోటి స్త్రీలు ఉన్నారు. ఆ తర్వాత శిష్యులు కూడా ఉన్నారు, యేసయ్య కూడా ఉన్నారు. యేసయ్య పరలోకానికి వెళ్ళిపోయినప్పుడు, ఆరోహణమైనప్పుడు మరియమ్మ తల్లితో సలోమి, మరొక మరియ, వేరొక మరియ, మగ్దలేని మరియ అని 6 పేర్లు కలిగిన మరియమ్మలు ఉన్నారు కొత్త నిబంధన గ్రంథంలో. అయితే యేసయ్య ఆయన శిష్యులు కలిసి వచ్చారు ఆ పెళ్లికి. అంతకు ముందే మరియమ్మ తల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి కొంతమంది స్త్రీలను కూడా కొడగట్టుకొని ఆ పెళ్లికి వచ్చి ఉంటుంది. అయితే ఆ మిగతా స్త్రీల గురించి రాయబడలేదు, కానీ ఇక్కడ యేసు తల్లి అక్కడ ఉండెను అంటే వాళ్ళు కూడా ఉంటారు అక్కడ, మిగతా స్త్రీలు కూడా, మగ్దలేని మరియ, సలోమి. యేసయ్య ఎవరితో కలిసి వచ్చారు అక్కడ పెళ్లికి? శిష్యులతో కలిసి వచ్చారు. ఇక్కడ చక్కగా యేసయ్య ఆయన శిష్యులు వెళ్ళేటప్పటికే మరియమ్మ తల్లి అక్కడ ఉంది ఆ పెళ్లిలో. ఏమైంది ఆ పెళ్లిలో? ద్రాక్షారసం అయిపోయింది. భోజనాల మధ్యలోకి వచ్చేసారు. మధ్య వరకు వాళ్ళు ద్రాక్షారసము వాళ్ళు తయారు చేసింది అయిపోయింది. ఇంకా 3, 2, 4 బంతులు ఉండుంటాయి వరుసలో. భోజనాలు కూర్చునే వాళ్ళు ఇంకా 2, 3 వరుసలో కూర్చునేంత జనం ఉండుంటారు అక్కడ. అయితే ఆ ద్రాక్షారసము అయిపోయింది. అది మరియమ్మకు తల్లికి ముందుగా తెలిసింది. ముందుగా తెలుసుకున్న తర్వాత ఆళ్ళు చెప్పుకుంటారు కదా, సాంబార్ అయిపోయిందంట, అన్నం అయిపోయిందంట, ఒక్క 10 నిమిషాలు ఆగండి, పొయ్యి మీద ఉడుకుతుంది, 5 నిమిషాలు వెయిట్ చేయండి అని అంటారే. అందులో ఏమైనా పదార్థాలు అయిపోతే నెక్స్ట్ బంతిలో కూర్చోవడానికి ఒక 5-10 నిమిషాలు లేట్ అవుద్ది. ఏంటి, వాళ్ళు అనుకున్న జనసంఖ్య ఒకటి, ఆ పెళ్ళికి వచ్చిన జనసంఖ్య మరొకటి, కాబట్టి అక్కడ తక్కువ అయిపోయినాయి. అంటే పెళ్ళికి వాళ్ళు 100 మంది లెక్కేసుకుంటే 200 మంది వచ్చారు. 100 మందికే భోజనం వండి పెట్టుకొని కూర్చుంటే ఎట్టా? ఆ 100 మందికే వస్తుంది, మళ్ళీ మిగతా వాళ్ళకి చాలదు కాబట్టి మళ్ళీ బియ్యం వేసి వండుతూ ఉంటారు, కాబట్టి కొంచెం లేట్ అవుద్ది. ఆ విధంగానే ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది. వాళ్ళు అనుకున్న జనసంఖ్య కంటే ఎక్కువ జనసంఖ్య వచ్చారు. ముందు ఉన్న ద్రాక్షారసం ఎక్కువగా పోసేశారు, వాళ్ళు బాగా తాగేశారు, మిగతా వాళ్ళకి లేదు. ఇక వాళ్ళందరూ ఇప్పుడు మన మీద గొడవ చేసేస్తారు, ద్రాక్షారసం అయిపోయింది అని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఆ మాట మరియమ్మ తల్లికి తెలిసింది. అప్పుడు యేసయ్య ఆయన శిష్యులు పెళ్ళికి వచ్చి ఉన్నారు. అప్పటికి యేసయ్య అద్భుతాలు చేస్తున్నారు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు. దైవ కుమారుడు అని మరియమ్మ తల్లికి తెలుసు యేసుక్రీస్తు ప్రభు గురించి. ఆమె గర్భిణి ధరించినప్పుడే గాబ్రియల్ దేవదూత వచ్చి, సర్వోన్నతుడైన దేవుని ఆత్మ నీ మీద నిన్ను కమ్ముకోబోతుంది, నువ్వు గర్భవతి అవుతావు అని గాబ్రియల్ దేవదూత ద్వారా గ్రహించబడినటువంటి మరియమ్మ తల్లికి యేసు ప్రభు గురించి తెలుసు కాబట్టి
యేసు మరియమ్మ తల్లి గబగబా యేసయ్య దగ్గరకు వచ్చింది. యేసు మరియమ్మ తల్లి అడుగుతుంది యేసయ్యను. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, కుమారుడు కదండి, 9 నెలలు మోసి కన్నటువంటి కుమారుడు కదా, ఎన్నో లోకంలో అవమానాలు నిందలు యేసయ్య గురించి భరించినటువంటి మరియమ్మ తల్లి, కుమారుడు కదా నా మాట వింటాడు అని యేసయ్య దగ్గరికి మరియమ్మ తల్లి, స్వతంత్రం కదండి, కుమారుడి మీద తల్లికి పూర్తి అధికారం ఉంటుంది, పూర్తి స్వతంత్రం ఉంటుంది. తల్లివన్నీ కుమారుడివే, కుమారుడివన్నీ తల్లివే, వాళ్ళిద్దరూ ఏకమై ఉన్నారు. మరియమ్మ తల్లి ప్రాణం పోసి రక్తము పోసి మాంసం ఇచ్చి కన్నటువంటి యేసయ్య మరి కుమారుడు కదండి, పూర్తి అధికారం ఉంటుంది కుమారుడి మీద. తల్లి దెబ్బ కూడా వేయగలిగినటువంటి అధికారము కలిగినటువంటిది తల్లి. గద్దిస్తుంది, కోపపడుతుంది, కొడుతుంది, మళ్ళీ పెట్టుద్ది, మళ్ళీ దగ్గర తీసుకొని ముద్దులాడుతుంది, బంగారం పెట్టుద్ది, విలువ కలిగిన వస్త్రములను తొడుగుద్ది, భుజమున ఎత్తుకుంటుంది తల్లి కుమారుణ్ణి. అలాగే ఎత్తుకుందండి యేసయ్యను మరియమ్మ తల్లి. ఆమేన్, హల్లెలూయా. యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని? అక్కడ చూసారా అండి, కుమారుడు తల్లిని ఆ మాట, అమ్మా నాతో నీకేం పని అని అసలు ఎలా అంటారు? అమ్మా అవునా సరే అని ఆ మాట రాలేదు. ఏమని వచ్చింది? అమ్మా నాతో నీకేమి పని? అవునండి, మరియమ్మ తల్లి బాహ్యంగానే మాట్లాడుతుంది. యేసయ్య పరసంబంధముగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరియమ్మ తల్లి ఏమో బాహ్యంగా ద్రాక్షారసం అయిపోయింది, ఫిజికల్గా ద్రాక్షారసం అయిపోయింది. మామూలు పెళ్లిలో ఫిజికల్గా ఆ ద్రాక్షారసం అయిపోయింది, దాని గురించి మాట్లాడుతుంది మరియమ్మ తల్లి. ఇక్కడ యేసయ్య అమ్మా నాతో నీకేమి పని అన్న మాట ఫిజికల్గా మాట్లాడుతున్నటువంటి మాట కాదు యేసయ్య మాట్లాడుతున్నది. ఇక్కడ అందరము గమనించుకోవలసినది ఏమిటంటే, నేను కూడా ఫిజికల్గా మాట్లాడతలేదండి, ప్రభు మాట్లాడుతున్నటువంటి ఆత్మ దైవ మర్మముల్లో నుండి ప్రభు మాట్లాడుతున్నారు మీతోను నాతోను. ప్రియ క్రైస్తవ్య సంఘమా, యేసయ్యను వెంబడిస్తున్న 12 మంది శిష్యులు కూడా వాళ్ళకి ప్రార్థన చేయటం చేతగాకపోతుంటే, మాకు ప్రార్థన నేర్పించండి అయ్యా, ప్రార్థన ఎలా చేయాలి అని శిష్యులు మత్తయి రాసిన సువార్తలో అడుగుతూ ఉన్నప్పుడు ఇలా ప్రార్థన నేర్పించారు. ఏమని? పరలోకమందున మా తండ్రి, మీ నామం ఎల్లప్పుడు పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము మాకు వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్టు భూమి యందు నెరవేర్చబడునుగాక, మా యందు నేడు మాకు అనుదినం ఆహారమును అనుగ్రహించండి, మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారముగా మా అపరాధములను మీరు క్షమించండి, మమ్మల్ని శోధనలను తేక దుష్టుడి నుండి తప్పించండి, రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైనావు తండ్రి అని ప్రార్థన చేయటం నేర్పించారు యేసుక్రీస్తు ప్రభువు 12 మంది శిష్యులకు. అంతే తప్ప యేసుక్రీస్తు ప్రభు శిష్యులు అడిగినప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్ళండి, మా అమ్మ మరియమ్మ దగ్గరికి వెళ్ళండి, మా అమ్మతో చెప్పండి, మీరు వెళ్ళి మా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మతో మాట్లాడండి, అమ్మా మేము ప్రార్థన ఎలా చేయాలి అని మరియమ్మ తల్లిని అడగండి. ఆమె నా తల్లి కదా, నాకు జన్మనిచ్చిన తల్లి కదా, ఆమె దగ్గరికి వెళ్ళి అడగండి, మా ప్రార్థన మీతో చెప్తున్నాము, మీరు వెళ్ళి యేసయ్యతో చెప్పండి అని. యేసయ్య చెప్పలేదు. ఇక్కడ ఏమంటున్నారు? యేసయ్య మరియమ్మ తల్లితో ఏమంటున్నారు? అమ్మ నాతో నీకేమి పని? మరి
సొంత తల్లితో మరి కొడుకు మాట్లాడే మాట కాదు కదా అది. తెలియని వాళ్ళతో మాట్లాడినటువంటి మాట లాగా ఉంది అది. అమ్మా నాతో నీకేం పని అంటే, అమ్మ బాగున్నావా, అయ్యా బాగున్నావా అని తెలియని వాళ్ళని మనం వెళ్ళి అడిగామనుకో, అమ్మ ఎవరు మీరు అని అంటామే. అలా ఉంది, ఆ సందర్భంలో ఉన్న మాటలాగా ఉంది అది. అంటే ప్రియ క్రైస్తవ సంఘమా, ఆత్మీయంగా అర్థం చేసుకోండి. యెహోవా దేవుడు కూడా ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలతో యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పారు. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు ప్రభు గురించి. ఏలయనగా మీకు శిశువు పుట్టెను, ఏలయనగా మీకు శిశువు పుట్టును, అతనికి ఇమ్మానుయేలును, ఆశ్చర్యకరును, ఆలోచనకర్తను అని రాజ్యభారమును మోయటకు అతని మీద భారం పెట్టి ఉన్నానని కొన్ని వచనాలు యేసుక్రీస్తు ప్రభు గురించి ఇశ్రాయేలు ప్రజలకు ప్రవచించారు భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా. ఆ శిశువే, ఆ మగ శిశువే యేసుక్రీస్తు ప్రభు. ఇశ్రాయేల్ ప్రజలు నమ్మలేదండి. యెహోవా దేవుడే, ఆ తర్వాత మోషేనే. యేసుక్రీస్తు ప్రభుని ఆయనే యెహోవా దేవుడే ఆత్మ యేసు అనే పేరుతో భూమి మీదకి యెహోవా దేవుడి తన ఆత్మతో యేసు అనే పేరుతో శరీరమును రక్త మాంసములను ధరించుకొని మన మధ్యకు వచ్చారని ఇశ్రాయేల్ ప్రజలు గమనించలేకపోయారండి. ఆనాడు మరియమ్మ తల్లిని కూడా యెహోవా దేవుడు తన యొక్క గర్భాన్ని వాడుకున్నారు అని ఇశ్రాయేల్ ప్రజలు గమనించలేకపోయారు, నమ్మలేదండి, విలువివ్వలేదు, గౌరవించలేదు. అమ్మా నాతో నీకేమి పని అని అన్నారండి. ఒక ధనవంతుడు, మళ్ళీ సలోమి, మళ్ళీ 12 మంది శిష్యులు, నికోదేము, వీళ్ళందరూ పరలోక రాజ్యమునకు రావటానికి మేమేమి చేయాలి అని డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభువునే అడిగారు. యేసుక్రీస్తు ప్రభువునే ప్రార్థన చేయాలి, యేసు నామములోనే పరలోకముందున తండ్రికి ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. మరియమ్మ తల్లి ఒక నీతిమంతురాలు, ఆశీర్వదించబడిన స్త్రీ ఆడవాళ్ళందరిలో. ఆమె గౌరవించదగినటువంటి స్త్రీయే గాని ఆమెకు ప్రార్థన చేయటము ద్వారా పరలోకానికి వెళ్ళలేము. ఆమె రక్తము కాదు మనకి చిందించింది, యేసుక్రీస్తు పరిశుద్ధుడు. మరియమ్మ తల్లి రక్త మాంసములతో కలిగినటువంటి ఆమె, భార్యాభర్తల ద్వారా వచ్చినటువంటి ఆమె ఇప్పుడు మీరు నేను క్రీస్తుకు ఎలా ఒడంబడిక అయ్యి నిబంధనలో ఉన్నామో అలాగే ఆమె నీతి ద్వారా, ఆమె విశ్వాసం ద్వారా, ఆమె భక్తి ద్వారా ప్రభు ఎరిగి ఆమె హృదయాన్ని, ఈమె పరిశుద్ధురాలు, ఈమె ద్వారా నేను భూమి మీదకి వెళ్ళవచ్చు అని ప్రియ క్రైస్తవ సంఘమా ఇప్పుడు నిన్ను నన్ను చూస్తున్నారు, పరలోకముల నుండి తొంగి చూస్తున్నారు. ఎవరు నా సన్నిధిలో తగ్గించుకొని నీతియుక్తంగా నిందారహితమైన జీవితము జీవిస్తున్నారో అని పరలోకముల నుండి తన కనుదృష్టి నీ మీద నా మీద ఉంచి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య సన్నిధిలో యెహోవా తండ్రి ఎదుట యేసయ్య నామములో, యేసయ్య రక్తములో కడగబడినటువంటి మనము నిందారహితమైన జీవితము జీవించాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీలోను నాలోను నివసిస్తాడు. ఆ రోజుల్లో కూడా మరియమ్మ తల్లి యెహోవా తండ్రి సన్నిధిలో ఎదుట నిందారహితమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన జీవితము జీవించింది. అనుదినము తను ఏంటో పవిత్రపరచుకుంటూ భయభక్తులతో వాక్యాన్ని ధ్యానించుకుంటూ నివసించినటువంటి ఆమెను ప్రభువైన యెహోవా దేవుడు దర్శించి, ఆమెను యెహోవా దేవుడు మన అందరి కొరకు మన పాపములను నుంచి రక్షించడానికి ప్రభువైన యెహోవా దేవుడే ఆ మరియమ్మ తల్లిని కమ్ముకొని ఉండగా ఆమె ద్వారా యేసుక్రీస్తు ప్రభు అయిన మనకి ఆ శరీరముతోటి వచ్చింది.
యెహోవా దేవుడే యేసుక్రీస్తు రూపంలో వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎవరండి? దహించు అగ్ని. ఆయన డైరెక్ట్ గా వస్తే ఏ నరుడు బ్రతకలేము మనం. అందుకనే మానవ స్వభావముతో మానవ శరీరాన్ని ధరించుకొని దీనుడుగా సాత్వికుడుగా వచ్చాడు యెహోవా దేవుడే. యేసుక్రీస్తు ప్రభు పేరుతో వచ్చారు. యేసురామునికి మహిమ కలుగును గాక. మరియమ్మ తల్లి ఏ విధంగానైతే ఆశీర్వదించబడిన స్త్రీగా ఏ విధంగా ఆశీర్వదించబడిందండి? ఆశీర్వదించబడటానికి ఆమె ముందు ఎంత కష్టపడింది, ఎంత శ్రమ పడింది, ఎంత ప్రయాసపడి ఉంటుందో. యవనస్త్రాలైన స్త్రీ టీనేజ్కి వచ్చింది. అన్ని యావిగేషన్స్ ఉంటాయి టీనేజ్ వయసులో, అన్ని కోరికలు ఆశలు ఉంటాయి. అలంకరించుకోవాలి, అందరినీ తన దృష్టికి మళ్లించుకోవాలి అని అనేక రకాలైనటువంటి లోకపు పోకడలతో ఉండాలని ఆశ శరీరము. టీనేజీ అంటే ఏది కరెక్టు ఏది రంగు తెలియదు. ఉడుకు రక్తముతో ముందు తప్పుడడుగులేసేస్తారు. కానీ మరియమ్మ తల్లిదండ్రుల మధ్యలో గుండా ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఎంతో నీతియుక్తంగా భయభక్తులతో నివసించినటువంటి స్త్రీ ఆ కాలంలో. ఆమె యెహోవా దేవుడికి నచ్చింది, దయ పుట్టింది మరియమ్మ తల్లి మీద. ఆమె ద్వారా భూమి మీదకి రావటానికి మార్గమును ప్రభు ఏర్పరచుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే మనము ఇప్పుడు పరలోకానికి వెళ్ళటానికి మరియమ్మ తల్లికి ప్రార్థన చేయటం వలన వెళ్ళలేము. శిష్యులు అడిగారు, మాకు ప్రార్థన నేర్పించండి అంటే, మరియమ్మ దగ్గరికి వెళ్ళి ప్రార్థన నేర్చుకోండి, ఆమె నేర్పుద్ది అని అనలేదండి యేసుక్రీస్తు ప్రభు. మరియమ్మ తల్లిని మనము గౌరవించవచ్చు. మన భూమి మీద ఉన్న స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన దేవాతి దేవుడు ఆమె గర్భాన్ని వాడుకున్నాడంటే ఆమె ఎంతో విలువైనటువంటి ఆమె, ఆశీర్వదించబడినటువంటి ఆమె. అంత మట్టుకు ఓకే, హల్లెలూయా, స్తోత్రం. కనుక మనము ప్రార్థన చేయాలి అంటే, పరలోక రాజ్యానికి చేరాలనంటే కేవలం నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు నామములో మాత్రమే మనము ప్రార్థన చేసి యెహోవా తండ్రికి యేసయ్య రక్తములో కడగబడి మరియమ్మ తల్లి అంత నీతిమంతురాలుగా నిందారహితమైనటువంటి జీవితము మనం జీవించినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మరియమ్మ తల్లిని ఏ విధంగానైతే కమ్ముకొని ఉన్నాడో ఈ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు క్రైస్తవ సంఘము మీద కమ్ముకొని ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించవలసింది, యేసయ్య నాతో నీకేమి పని అని అన్నారు. కనుక మనం గమనించవలసింది, పరలోక రాజ్యానికి చేరటానికి యేసుక్రీస్తు ప్రభు నామములో మాత్రమే మనము పరలోకానికి వెళతాము. ప్రియ క్రైస్తవ సంఘమా, దైవ మర్మమును గమనించండి. ఇశ్రాయేలు ప్రజలు కూడా యేసయ్యను నమ్మకపోవటం వలనే ఇప్పటికీ కూడా కష్టాలు పడుతున్నారు, శ్రమలు పడుతున్నారు శత్రు దేశాలతో. మనము ఇప్పుడు యెరూషలేము దేశం కోసం ప్రార్థన చేయవలసి ఉంది. అలాగే నామకార్థ క్రైస్తవులు ఎవరి విశ్వాసం చొప్పున వాళ్ళు డినామినేషన్తో వెళుతూ ఉన్నారు. ఎవరి డినామినేషన్ అయినా యేసుక్రీస్తు ప్రభు నామములో మాత్రమే మనం వెంబడిస్తూ ప్రార్థనాపూర్వకంగా నిందారహితమైన నీతియుక్తమైన మరియమ్మ తల్లి మనకొక మాదిరి, యేసుక్రీస్తు ప్రభు మనకొక మాదిరి, పౌలు గారు మనకొక మాదిరి, మన ముందు నడిచిన భక్తులందరూ మనకొక మాదిరి. కానీ కేవలం నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు నామములో మాత్రమే మనకి రక్షణ కలుగుతుంది, పరలోకానికి చేరతాము. మిగతా వాళ్ళందరూ కూడా ప్రభు ఆత్మచేత నడిపించబడిన వాళ్ళే గాని మరొక ఆత్మచేత నడిపించబడిన వాళ్ళు కాదు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మనము క్రీస్తుని వెంబడించి క్రీస్తు నామమును ధరించుకొని క్రీస్తు రక్తములో కడగబడి పునరుద్ధాన ఆత్మను ధరించుకొని నిందారహితమైన పవిత్రమైన పరిశుద్ధమైన నీతియుక్తమైన సత్క్రియలతో మనము జీవిస్తూ పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ధరించుకొని
మనము ప్రార్థనాపూర్వకంగా ముందుకు నడిచిన వారమైతే గురి యొద్దకు ఆ పరలోకానికి మనము సాగిపోవాలనంటే కేవలం నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళగలిగిన సమర్థుడు, ఈ లోకం నుంచి విమోచించి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక క్రైస్తవ సంఘమా, మనకి క్రీస్తుతోటే మనకి పని, ఇంకెవరితోటి మనకి పని లేదు. అమ్మా నాతో నీకేమి పని అని అన్నారు. ఇప్పుడు క్రీస్తు పని మన మీద ఉంది. క్రీస్తు పరిశుద్ధాత్ముడు మన మీద ఇప్పుడు సంచరిస్తూ ఉన్నాడు. మనము ఆనాడు మరియమ్మ తల్లి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఎలా కుమ్మరించబడి ఉన్నాడో, ఇప్పుడు ప్రియ క్రైస్తవ సంఘమా మన మీద పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు నామంలో మాత్రమే మనము పరలోక రాజ్యానికి వెళ్తామని పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనము తెలుసుకున్నందుకు, తెలియపరిచినందుకు యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. స్తోత్రములు 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 నాయన. పరిశుద్ధాత్మ తండ్రి ఇప్పటి వరకు నాయన పరలోకమునకు రావటానికి ఏ విధంగానైతే మేము ప్రార్థన చేయాలో కేవలం నజరేయుడు యేసుక్రీస్తు నామములో మాత్రమే మేము నమ్మి విశ్వసించి ప్రార్థన చేసినట్టుగా పరలోకానికి చేర్చున్నట్లుగా సహాయం చేసి కృప చూపమని నజరేయుడు యేసుక్రీస్తు నామములో మా ఆ యొక్క పొరపాట్లను తండ్రి క్షమించి కృపతో రక్షించమని నజరేయుడు యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.